బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి బిగ్ బాస్ తెలుగు సిద్ధమైంది. సెప్టెంబర్ 7వ తేదీ నుండి 9వ సీజన్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఎప్పటిలాగే ఈసారి కూడా ప్రముఖ టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఇకపోతే ఈసారి 5 మంది సామాన్యులు కామన్ మ్యాన్ కేటగిరీలో హౌస్ లోకి అడుగుపెట్టబోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ 5 మందిని సెలెక్ట్ చేయడాన్ని అగ్ని పరీక్ష అంటూ ఒక మినీ షో నిర్వహిస్తున్నారు. ఆగస్టు 22 నుండి సెప్టెంబర్ 5 వరకు ఈ మినీ షో స్క్రీనింగ్ అవుతుంది. ఇక ఇప్పటికే మొదలైన ఈ షోలో 45 మంది సామాన్యులు తమ బలాబలాలను ప్రదర్శిస్తున్నారు. ఇక ఈ షోలో జడ్జెస్ గా బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ బిందు మాధవి, నవదీప్, అభిజిత్ వ్యవహరిస్తుండగా శ్రీముఖి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న బిగ్ బాస్ తెలుగు 9 సీజన్ మరో వారం రోజుల్లో ప్రారంభం కానుంది. ఇందుకోసం భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. వరుస ప్రోమోలతో నిర్వాహకులు హైప్ తీసుకొస్తున్నారు. దీనికి తోడు సీజన్ 9 లాంచ్ కి నెల ముందే బిగ్ బాస్ అగ్ని పరీక్ష పేరుతో కామన్ మెన్లను సెలెక్ట్ చేసే కార్యక్రమంతో 2 రాష్ట్రాల్లో బిగ్ బాస్ ఫీవర్ ను తీసుకొచ్చారు. ప్రతిసారి బిగ్ బాస్ సీజన్ ప్రారంభానికి ముందే ఆ సీజన్ కంటెస్టెంట్స్ ఎవరన్న దానిపై రకరకాల వార్తలు వచ్చేవి. కానీ ఈసారి నిర్వాహకులు అత్యంత గోప్యంగా వాటిని ఉంచుతున్నారు. తాజాగా బిగ్ బాస్ సీజన్ 9 లోకి వెళ్లే కంటెస్టెంట్స్ జాబితా బయటకు వచ్చింది. ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు 9 కంటెస్టెంట్స్ వీళ్ళేనంటూ సామాజిక మాధ్యమాల్లో పేర్లు వైరల్ అవుతున్నాయి. ఈసారి 18 మంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి వెళ్లే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. వీరిలో నుంచి కొంతమంది ఎలిమినేట్ అయ్యాక 4 నుంచి 5 వారాల తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటుందని అంటున్నారు. ఈ కంటెస్టెంట్స్ లిస్ట్ చూస్తే నటుడు సుధాకర్, కొరియోగ్రాఫర్ శ్రేష్ఠి వర్మ, నటుడు భరణి, కన్నడ నటి తనుజ పుట్టస్వామి, సీనియర్ హీరోయిన్ ఆశా షైని, బుల్లితెర నటి దేవ్జని మెదక్, జబర్దస్త్ కామెడియన్ ఇమాన్యుయల్, ఫోక్ డాన్సర్ నాగదుర్గ, అలేఖ్య చిట్టి పికిల్స్ నుంచి రమ్య మోక్ష, కమెడియన్ బంచిక్ బ్రబ్లు, బుల్లితెర నటుడు అమర్దీప్ చౌదరి సతీమణి, నటి తేజస్విని గౌడ, బ్రహ్మముడి ఫేమ్ దీపిక రంగరాజుల పేర్లు చాలా వరకు కన్ఫర్మ్ అయినట్లుగా తెలుస్తోంది. ఇక ఇప్పుడు ఒక్కొక్కరి కంటెస్టెంట్స్ గురించి తెలుసుకుందాం రండి. భరణి కుమార్ సీరియల్ నటుడిగా పేరు సొంతం చేసుకున్న ఈయన సీతా మహాలక్ష్మి, సావిత్రి, తరంగాలు వంటి దాదాపు 30కి పైగా సీరియల్స్ లో నటించారు. విజయవాడకు చెందిన ఈయన బాహుబలి సినిమాలో కూడా నటించడం జరిగింది. ఇప్పుడు ఈయనను హౌస్ లోకి తీసుకోబోతున్నట్లు సమాచారం. ఆశా సైని చండీగఢ్ కి చెందిన ఈమెకు కొంతవరకు తెలుగు తెలుసు అని సమాచారం. ముఖ్యంగా ఈవిడలో ఏదో సాడ్ లవ్ స్టోరీ కూడా దాగి ఉందట. పైగా బాలకృష్ణ లక్స్ పాప లంచ్ కొస్తావా సాంగ్ లో డాన్స్ చేసింది. ఈమె నటించిన ఎక్కువ సినిమాలు ఒక్క రోజులో రిలీజ్ అయ్యాయి అనే కారణంతో ఈమె పేరు మీద లిమ్కా బుక్ ఆఫ్ రికార్డు కూడా ఉన్నట్లు సమాచారం. ప్రముఖ సీరియల్ నటి తనుజ గౌడకు కూడా హౌస్ లోకి అడుగు పెట్టబోతున్నారు. ఈమె ముద్దమందారం, అగ్ని పరీక్ష వంటి సీరియల్లో నటించారు. రామ్ రథోడ్ ఫోక్ సింగర్ గా కెరియర్ మొదలుపెట్టి ఫోక్ డాన్సర్ గా పేరు సొంతం చేసుకున్నారు. ఇక ఈయన రాను బొంబాయికి రాను, సొమ్మసిల్లిపోతున్నావే సాంగ్స్ తో పాపులారిటీ అందుకున్నారు. అర్చన మనోహర్ గల్రాని ఈమె ప్రభాస్ బుజ్జిగాడు మూవీలో సెకండ్ హీరోయిన్ గా చేసింది. పెళ్లి కూడా అయింది. సోగ్గాడు మూవీలో కూడా నటించింది. ఈమె వయసు 35 ఏళ్లు. శ్రేష్ఠి వర్మ జానీ మాస్టర్ అసిస్టెంట్. పుష్పరాజ్ అనే సాంగ్ కొరియోగ్రఫీ చేసింది. హర్షిత్ రెడ్డి శుభం మూవీ హీరోగా చేసిన హర్షిత్ రెడ్డి కల్కి మూవీలో కూడా నటించారు. ఇప్పుడు బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 హౌస్ లోకి కంటెస్టెంట్స్ గా అడుగు పెట్టబోతున్నారు. ఇమాన్యుయల్ జబర్దస్త్ కామెడీ షో ద్వారా భారీ పాపులారిటీ అందుకున్న ఇమాన్యుయల్ కూడా ఇప్పుడు హౌస్ లోకి వెళ్ళబోతున్నారు. సుమన్ శెట్టి జయంతో పాటు చాలా సినిమాలు చేసిన సుమన్ శెట్టి కూడా హౌస్ లో పాల్గొనబోతున్నారు. అలేఖ్య చిట్టి పికిల్స్ ద్వారా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న అలేఖ్య కూడా హౌస్ లోకి వెళ్ళబోతున్నట్లు సమాచారం. వీరంతా కూడా ఇప్పుడు హౌస్ లోకి వెళ్ళబోతున్నట్లు సమాచారం.